మానక మీ యొక్క సన్నిధిలో ప్రార్థించు భాగ్యం దయచి ఈ విజ్ఞాపన ప్రార్థన సమయంలో ప్రభువా మీ బిడ్డలు ఆయన ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. అయ్యో దేవా, సమయం ఎంతో విలువైనది నిర్ణయించుకుని జీవం కలిగిన దేవుని రాధాలు సమయం అనేక సద్వినియోగం చేసుకునే వారికి మీరు మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మా సంఘంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతోమంది రక్షణ లేకుంటున్నారు. మా గ్రామంలో యవనస్తులు చెడిపోవచ్చున్నారు. మా గ్రామంలో ప్రభువా తండ్రి నాయన ఎంతోమంది రక్షణ లేకుండా ప్రభువా విగ్రహారాధనలు ప్రభువా తండ్రి నాయన పాపంలో ప్రభువా ఈ బిడ్డలు మీరు కాయండి, భద్రపరచండి, రక్షణ భాగ్యం దయచేయండి, జీవవాకులు దయచేయండి, ఆరంభంగా మేము ప్రార్థించు భాగ్యం దయచేయండి. మీ బిడ్డలమైన మేము ఎవరు అనారోగ్యంతో ఉండగలుగుతారు, శక్తి కలిగిన వారిగా ప్రభువా మీ జీవజల ప్రవాహంలో మా హృదయంలో కుమ్మరించుకుని ప్రభువా మీ సహాయం తెచ్చు. మేము మా మధ్యకి రండి దేవా నాయన, మీ సన్నిధి ఉంచండి దేవా. ఏదైనా మా దోషం నుండి క్షమించండి, ఏదైనా మీకు విరోధం ఏంటంటే తీసివేయండి, మీ కార్యములు జరిపించండి. ఆశ్చర్యకరుడు ఇస్రాయేలు దేవుడు ఒక్కడే ప్రభు ఆశ్చర్య కార్యములు చేయవాడు. విశ్వాసంతో మీ పాదాలు పట్టుకొనిచున్నాను. మీ కృప మాకు దయచేయండి. కావలసిన బిడ్డలను తీసుకున్నట్టు వచ్చిన వారిని బట్టి స్తోత్రం ప్రభువా తండ్రి నాయన. ఇంతవరకు మీ ప్రార్థన మమ్మల్ని ఉంచినందుకే స్తోత్రం. మా సోదరుడు కాంతారావు గారిని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థత సహాయం తెచ్చి చేరి వచ్చిన సంఘం ఆశీర్వదించి కొద్ది నిమిషాలు మీ వాక్యం ధ్యానించుకుని భాగ్యం దయచేయండి. యేసుక్రీస్తు ప్రశ్నలో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని స్తోత్రం కలుగుగాక. కీర్తనకారుడు 119వ కీర్తన 51వ వచనంలో ఒక మాట అంటాడు. కీర్తనకారుడు 119 57వ వచనం 57. యెహోవా నీవే నా భాగము, నీవే నా భాగము, నీ వాక్యములు అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షముంచమని నా పూర్ణ హృదయముతో నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. కటాక్షముంచమని నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. నీవు ఇచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. ఒక క్లెయిమ్ చేస్తున్నాడు. నీవు నాకు మాట ఇచ్చినావు దేవా, నన్ను కరుణించు. నీవు నాకు మాట ఇచ్చావు, నన్ను కరుణించు. నీ కటాక్షం చొప్పున నన్ను కరుణించుము అంటున్నాడు. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా నీవే నా భాగం. ఈరోజు మనం దేవా నీవే నా భాగము, నీవే నా భాగము, నీవే నా భాగం. భాగం అంటే ఒక శరీరంలో భాగం. చూసారా ఎలా దేవుడు మనకు అటువంటి గొప్ప ధన్యత మనకిచ్చినాడు. ఆయన కుమారులుగా, ఆయన యొక్క బిడ్డలుగా ఎప్పుడైతే మనం ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరించబడ్డామో, ఆయన బిడ్డలమైనామో, దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చినాడు. అంధకారంలో నుంచి తీసుకుని వచ్చినాడు. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు. 26వ అధ్యాయము 18వ వచనం నేను గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటాడు. 18వ వచనం 26వ అధ్యాయం. నన్ను చూచి యొక్క సంగతుల గురించి, నేను నీకు కనబడబోవు సంగతుల గురించి, నిన్ను పరిచారకులుగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. దేవుడు ఎందుకు కనపడ్డాడంట? పరిచారకులుగా
ఈ యొక్క అపోస్తుడైనటువంటి పౌల్ని పరిచారకుడిగా సాక్షిగా నియమించుకోండి. చదవండి. నీవు లేచి ఆ, నీ పాదములు మోపి నీవు లేచి నీ పాదములు మోపి పిలువుము. నేను ఈ ప్రజల వలనను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా సేవకుడికి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అక్కడ సేవకుడికి వాగ్దానం ఇచ్చాడు, దాన్ని క్లెయిమ్ చేస్తుంది. ఇక్కడ ఈ సేవకుడికి వాగ్దానం ఇచ్చాడు, నీకు హాని కలగకుండా నేను కాపాడు. కాబట్టి మన దేవుడు మనకు హాని కలగకుండా కాపాడుతాడు. ఎప్పుడు నీవు పరిచారకుడిగాను సాక్షిగాను నిలబడినావు. కాబట్టి మనం పరిచారకుడిగా సాక్షిగా దేవునికి నిలబడాలి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి. ఎక్కడి నుంచి అంట? చీకటిలో. అంతకుముందు మనం ఎక్కడున్నాం? చీకటిలో. అంతకుముందు ఎక్కడ ఉన్నాం మనం? చీకటి, అంధకార క్రియలు, ఈలోక క్రియలు, ఈలోక భాష, ఈలోక నైజము, ఈలోక అలవాట్లు, ఈలోకమైనటువంటి సాంప్రదాయాలు, పితృపారంపర్యమైనటువంటి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆచారాలు. ఈ రోజుకి ఆచారాలు మనలో నుంచి పోవటం వల్ల పితృపారంపర్యం ఆచారాలు చూసారా? అదిని పెట్టుకుంటాం, ఇదిని పెట్టుకుంటాం, అది చేయకూడదు అనుకుంటాం, ఇది చేయకూడదు అనుకుంటాం. సాధారణుడు కల్పిస్తాడు. చూసారా? ఎవరైనా ఎదురైతే వాళ్ళు ఎదురొచ్చారులే పోవు ఎందుకులే అని చెప్పేసి ఎదిగి వచ్చేస్తాం. మళ్ళీ దేవుడు నమ్ముకొని ఉంటాం, వాక్యం నమ్ముకొని ఉంటాం. చూసారా? ఏం చేస్తాం? ఒక పిల్లో ఒక కాయతో వచ్చిందంటే వాయువు వచ్చింది, లేకపోతే ఇంకేదో వచ్చింది అనుకుంటాం. చూసారా? మనల్ని మనము దేవుని మీద విశ్వాసం ఉంచాం. ప్రభువు మనల్ని నడిపిస్తుంటారనుకో, పిల్ల నేను నడిపించేది, కాకే నేను నడిపించేది, జీవము కలిగిన దేవుడిని నేను నడిపించేది, పరిశుద్ధమైన దేవుడు నీకు తండ్రి, ఆయన కుమారుడిని నీవు దేవుని మీద ఆధారపడాల్సింది పోయి పిల్లిని తీసి భయపడిపోతావు. వాయువు ఏముంది? వాయు కట్టిందా? ఏమంటారండి? పిల్లి ఏమైంది? కాకి వాయువు కట్టిందంట. చూసారా? కాబట్టి ఏం చేస్తాం? భయపడి ఎన్నిక వస్తాం. ప్రభు నేను చూసి నవ్వుతున్నాడు, ఆయన నీ కార్యములను చూసి సిగ్గుపడుతున్నాడు. మనం చేసేటటువంటి పనులు బట్టి ఆయన బాధపడుతున్నాడు. ఎన్నాళ్ళ వరకు వీళ్ళు నా యొక్క మహిమను, ఏమండి, ఎన్నాళ్ళ వరకు నా ఎందుకు విశ్వాసం ఉంచుకుంటా ఉంటారు. చీకటిలో నుంచి వెలుగులోనికి సాతాను అధికారంలో ఉన్నారు. మనం అంతకుముందు ఎవరి అధికారంలో ఉన్నాం? సాతాను అధికారంలో ఉన్నాం. సాతాను నడిపించాడు మనల్ని సాతాను. ఈ రోజు కూడా సాతాను నడిపిస్తాడు. ఎటువంటి కార్యాలు చేస్తాం, ఎటువంటి పనులు చేస్తాం. ఈ రోజు కూడా ఒక చెట్టుకు ఒక పుట్టకు పోయి పాలు పోస్తాం. చూసారా? సమాధి దగ్గరికి పోయి 3వ రోజు పాలు పోసి వస్తాం. ఏమండి, సమాధి దగ్గరికి పోయి 3వ రోజు పాలు పోయాల్సిన అవసరం ఏమి? తాగుతారు చనిపోయిన వాళ్ళు. ఆ శరీరం ఏమైనా తాగుద్దే? మరి పాలు పోయిపోయింది సమాధి దగ్గరికి పోయి. పితృపారంపర్యం, దాని నుంచి ఇంకా విడుదల పొందుతాం. చూసారా? కాయకొచ్చి అన్నం తినాలంట. ఏమండి, కాయకొచ్చి అన్నం తినాలంటండి. చూసారా? దానికోసం కనిపెట్టుకుంటాం, దానికోసం పిలుస్తాం. బ్రతికున్నప్పుడు చూసారా? బ్రతికున్నప్పుడు ఆహారం పెట్టం, బ్రతికున్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఏదైనా వస్తే కష్టపడం. చూసారా? ఏం చేస్తాం? చనిపోయిన తర్వాత పక్షపక్ష ప్రమాణాలతో అందరికి భోజనాలు పెడతాం. ఎవరు కావాలి? అసలు ఎవరికి కావాలండి? ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిందా లేదా? బ్రతికున్నప్పుడు వాడిని చూసి పరామర్శించి వాడికి ఆహారం పెడితే, వాడికి ఏదైనా వస్త్రం ఇస్తే, వాడికి ఏదన్నా చూసారా సంతోషిస్తారు.
వృద్ధాప్యంలో ఏం చేస్తారు? కాలు ఆడితే చెయ్యాలన్నారు. ఒకరు తీసుకొని పోతే కానీ పోవాలి. కొడుకులంతే, బంధువులంతే. చూసారా ఏం చేస్తున్నారు? మనం చనిపోయిన తర్వాత మాత్రం ఎందుకు గొప్పకి మళ్ళా ఒక వస్తువు మీద పేరు రాసి జ్ఞాపకార్థం అని చెప్పేసి మా గొప్పతనం ఇదని చెప్పేసి ఇస్తాడు. చూసారా? ఎవరికి కావాలి? ఎవరు కోరుకుంటారు? ఎవరు ఆనందిస్తారు? లోక ఆచారాలు, సాతాను సంబంధమైనటువంటి క్రియలు గొప్పతనం చెప్పుకోవటానికి. అబ్బా భలే చేశాడండి, బతికున్నప్పుడు వాడికి కూడు పెట్టలే, బతికున్నప్పుడు వాడిని హాస్పిటల్ తీసుకొని పోలే, బ్రతికున్నప్పుడు వాడికి ఏదన్నా సదుపాయాలు చేసేదిలే. చూసారా? చనిపోయిన తర్వాత మాత్రం అది చేయాలి, ఇది చేయాలా, ఆ ఆచారం చేయాలి, ఈ ఆచారం చేయాలి. ఏ ఆచారం? చనిపోయిన తర్వాత నరుడు ఏముంది? పడిపోయి ఇంకా ఏమిటి? చెట్టుకైనా ఒక ముద్దు అయితే చూసారా చిగురించేసి ఒక నీటి వాసన చేత చిగురిస్తుందంట. ఒక ముద్దు అయినా నీటి వాసన చేత చిగురిస్తుందంట. మనుషులు చనిపోయిన తర్వాత ఇంక లేస్తారా? ఇంకా బ్రతుకుతారా? ఇంకా అసలు ఎవరున్నారు? మా తాత ముత్తాతలు పెద్ద పెద్ద రాజులు పరిపాలించినటువంటి వారు, నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, పెద్ద పెద్ద వాళ్ళు ఏమయ్యారు? వారి ఆత్మ పరలోకానికి పోయే భారం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అందుకు పోరాడుతున్నాం మనం. ఎందుకు? అపోస్తలుడైనటువంటి పౌలు ఎందుకు పోరాడుతున్నాడు? అయ్యా నువ్వు నాకు భాగం, వీరు కూడా భాగం అవ్వాలి. అందుకని మనం ప్రయాసపడుతున్నాం. మన ప్రయాస ఏమిటి? వారు నరకానికి పోకుండా దేవుని దగ్గరికి పోవాలని ప్రయాస. సాతాను ఏమంటున్నాడు? చీకటిలో నుండి వెలుగులోనికి. సాతాను అధికారం నుండి. సాతాను అధికారం ఈ లోకంలో సాతాను అధికారంలో ఉంది. దేవుడి దగ్గర విచారణ చేశాడు. దేవుడు ఏం చెప్పలేదు. సౌలుకి దేవుడి దగ్గర విచారణ చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? సౌలుని విసర్జించాడు. ఇంకా విసర్జించిన తర్వాత ఇంకా నువ్వు ఏం చేస్తే ఏం లాభండి? విసర్జించినాడు. కాబట్టి ఊరిము ద్వారా కానీ, ప్రవక్తల ద్వారా కానీ, ఎవరి దర్శనం ద్వారా కానీ దేవుడు సౌలుతోటి మాట్లాడాడు. కాబట్టి ఏం చేశాడు? ఎవరినైతే ఎల్లగొట్టాడో, ఎవరినైతే కన్నపించేసి వారిని ఎల్లగొట్టాడో కన్నపించేసి దగ్గరికి పోయాడు. ఎందుకు పోయాడు కన్నపించేసి దగ్గరికి? చూసారా? తీసుకొని వచ్చేసి ఆ కన్నపించేసి ఎవరు తెచ్చింది? సమూయేలు తీసుకొని వచ్చింది. ఎట్లా తీసుకొని వచ్చింది? సమూయేలు కన్నపించేసి ఒక దేవుని బిడ్డని, ఒక సమూయేలుని ఎట్లా తీసుకొని వచ్చింది? తీసుకొని వచ్చింది. అప్పుడు సమూయేలు అంటాడు, దేవుడే నిన్ను విసర్జిస్తే ఇక నన్ను పిలుచడం వల్ల నీకు ఉపయోగం ఏందయ్యా? ఎందుకు వినిపించిన? ఎందుకు వెళ్ళావు నువ్వు? పశ్చాత్తాపం లేదు. ఆల్టర్నేట్ కోసం ఎదుగుతారు మనుషులు. జీవము కలిగిన దేవుని పాదాలు పట్టుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి. సాతాను అధికారంలో నుంచి దేవుని వైపునకు తిరగాలి. అది మనము మన జీవితంలో మనము దేవుని వైపు తిరిగిన, దేవుని వైపు చూసిన, ప్రభువును పట్టుకున్నా, ప్రభు పాదాలు పట్టుకున్నా, దానివల్ల జీవించాలి. కానీ ఇంకా ఆచారాలు, ఇంకా వాటి ద్వారా పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన వాటిని చేత పట్టుకొని యెహోవాను భాగముగా చేసుకోకుండా, జీవము కలిగిన దేవుని మాట వినకుండా, తెలిసి కూడా పోయి సమాధి దగ్గర పాల్గొనడానికి రెడీ అయిపోతాం. చూసారా? తీసుకొని పోయి భోజనం పెట్టేస్తాం. ఏమండి? జీవము కలిగినటువంటి దేవుడు నిన్ను చూసి ఇంకా వ్యర్థమైనటువంటి వాటి మీద అనుసరిస్తూ ఉన్నామని నిన్ను గురించి కన్నీరు కారుస్తున్నాడు. యెహోవా నీవే నా భాగం అని నువ్వు చెప్పగలవా? యెహోవా నీవే నా భాగము, యెహోవా నీవే నా భాగము. చూసారా? అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడు? చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప
పాప క్షమాపణ. అది క్రైస్తవుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పాప క్షమాపణ పొందాలి. పాప క్షమాపణ పొందితే మనకు ధైర్యం. ఈరోజు నేను చనిపోయినా నా దేవుని దగ్గరికి వెళ్తాను. ఈ లోకంలో శ్రమలే, ఈ లోకంలో బాధలే, ఈ లోకాల్లో కష్టాలే. చూసారా నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రభువు మీద ఉందా? అందుకనే ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచుతుంది. ఎవరికి వాళ్ళ యొక్క విశ్వాసం బట్టి జరుగుతుంది. ఎంత పిండి ఉంటే అంత పెట్టొస్తుంది. చూసారా కేజీ పిండికి 1000 రొట్టెలు బట్టి ఎంత వస్తాయి? చూసారా నీ విశ్వాసము అర కేజీ పెట్టుకొని కేజీ కావాలంటే ఏడు చూస్తుంది. నీ విశ్వాసం ఆవగించేదే, నీ విశ్వాసం ఆవగించేంత పరిమాణం. నీ విశ్వాసం ఎలా ఉంది? మన విశ్వాసం పోతే మనకు దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా వీడా. అటువంటి విశ్వాసం ఏమంటున్నాడు? నా యందలి విశ్వాసము చేత, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు. అది మనం స్వాస్థ్యం పొందాలి. మన స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకములో. పునాదులు గల పట్టణం కోసం అబ్రాహాము ఎదురు చూశాడు. ఈరోజు నువ్వు ఆ నిరీక్షణ కలిగి ఉన్నావా? ఆ నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ, ఎటువంటి వారిగా మనం ఉండాలి? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు కదా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి 2వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి, ఎక్కడి నుంచి? దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. సాతాను అధికారంలో నుంచి దేవుని అధికారంలోనికి తీసుకొని వచ్చాడు. చూసారా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం. చూసారా ఎవరిని? సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారిని తన కోసం. ఏ క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నా? దేవుని క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నా? ప్రభు పని ఎందు ఆసక్తి కలిగి ఉన్నా? మందిరంలోకి వచ్చే సాపలేద్దాం, మందిరంకి వచ్చి ఊడుద్దాం, దేవుని పని చేద్దామన్న ఆసక్తి ఏమైనా కొంచెమైనా మనకుందా? మన పనే. అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, ప్రభు కార్యాలని అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు. ప్రభు కార్యాలను చూద్దాం. ప్రభు అంటున్నాడు, ప్రభు కార్యాలను చేయమంటున్నాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను ఎవరి కోసం? దేవుని కోసం. నిన్నేం చేసేది? పవిత్రపరచుకున్నాడు. నిన్ను పవిత్రపరచుకున్నాడు. ఆ యొక్క చీకట్లో నుంచి వెలుగులోనికి తీసుకొని పవిత్రపరచుకుని ఏం చేసేదంట? తన సొత్తు. ఇప్పుడు నువ్వు సాతాను సొత్తు కాదు, ఇప్పుడు నువ్వు దేవుని సొత్తు. మనం ఎవరి సొత్తు? ప్రభు సొత్తు. కాబట్టి ఈ దేహాన్ని మనం అపవిత్రపరచుకోకూడదు. ఇది పవిత్రపరచబడినటువంటి దేహం, ఇది పవిత్రమైన దేహం. ఈ దేహాన్ని మనం అపవిత్రపరచుకోకూడదు. యెహోవా నీకు భాగంగా ఉండాలి. యెహోవా నీకు భాగంగా ఉండాలి. దేవుడు నీకు భాగంగా ఉండాలి. నీ కృప చొప్పున నన్ను కరుణించమంటుంది. నీ కటాక్షము చొప్పున నన్ను కరుణించమంటుంది. నీ విజ్ఞాపన ఎలా ఉండాలి? సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసం పవిత్రపరచుకున్నాడు. యేసు ప్రభు రక్తం ద్వారా మనం పవిత్రపరచబడ్డాం. ఇంకా అపవిత్రం కాదు. పాపం మనలో లేదు. మనం పరిశుద్ధులం, పవిత్రులం.
ఆయన యొక్క నీతికి ఆధారమైనటువంటి వారము ఆయన మన భాగం. కాబట్టి యెహోవా నీవే నా భాగం అన్నాడు. చూసారా, పవిత్రపరచుకొని సొత్తుగా చేసుకున్నకు తన సొత్తుగా చేసుకున్నాడు. తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. తన్ను తానే మన కోసం అర్పించుకున్నాడు. దేవుడు తను తాను ఎందుకు అర్పించుకున్నాడే అంటే, చూసారా, కొంతమంది అంటున్నారు ఎందుకు సిలువ వేశారంటే యేసు ప్రభు, దేవుడైతే ఎందుకు సిలువ వేశారంటే, ఎవరు వేశారు ఆయన సిలువ? ఎవరు వేయగలరు ఆయన సిలువ? తన్ను తాను సమర్పించుకుంది. తన్ను తాను సమర్పించుకుంది. వచ్చింది ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? మనం నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన శాపగ్రాహి అయ్యాడు. చూసారా? కాబట్టి ఎందుకని తన్ను తాను అర్పించుకున్నాడు. ఎవరు ఆయన సిలువ వేయలేదు. ఆయన చేతులు ఇస్తే కొట్టగలిగారు. ఆయన చేతులు తీసేస్తే ఎవరు కొట్టడానికి శక్తి లేనటువంటి వాడు. తన్ను సమర్పించుకున్నాడు, దేవునికి సమర్పించుకున్నాడు, సిలువకు సమర్పించుకున్నాడు, ప్రభువు సమర్పించుకున్నాడు. దేనిగా ఉండటానికి? మనం పరిశుద్ధులుగా ఉండటానికి. మనం పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు సమర్పించుకోలేదు. తను తాను మన కొరకు అప్పగించుకొనెను. వీటిని గురించి బోధించుచు, వీటిని గురించి ఏం చేయాలా? బోధించాలా. వీటిని గురించి బోధించాలా, తెలపాలా, అనేకులకు తెలపాలా, బోధించాలా, వాక్యం తెలపాలా. దేవుడు తను తాను సమర్పించుకున్నది ఎందుకు? సువాసనగా ఉండటానికి అన్నాడు. ఎఫెసీ 5వ అధ్యాయము 2వ వచనంలో 1వ వచనంలో ఏమన్నాడు? తను తాను బలి అర్పించుకున్నాడంట. ఎందుకు? మనం పరిమళవాసనగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండటానికి తను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి ప్రియుడా, చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చాము. అంధకార సాతాను సంబంధమైన క్రియల నుంచి దేవుని యొక్క అధికారంలోకి వచ్చాము. పరిశుద్ధంగా ఉన్నాము. విజ్ఞాపన, యెహోవాయే నా భాగము, యెహోవా నీవే నా భాగము. నీ వాక్యము అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఈరోజు నిశ్చయించుకో. ఏమని? నీ వాక్యమును అనుసరించి నడుస్తాను. వాక్యమే నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే దేవుడు. అది ఎందు వాక్యము ఉండదు, వాక్యము దేవుడే. కాబట్టి ఆ దేవుని మనం అనుసరిస్తాం, ఆయన మాటను అనుసరిస్తాం. నీ వాక్యం అనుసరించి నడుచుకుంటే నేను ఈరోజు నిశ్చయించుకొని ప్రార్థన చేయండి. యెహోవాయే నీ భాగంగా నీవు నిశ్చయించుకొని, దేవా నీ వాక్యము నీవు నాకు ఆధారం. నేను నిశ్చయించుకున్నాను, నీ వాక్యం అనుసరించి నడుస్తాను. నా హృదయంలో పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుంటున్న దేవా, నీ పాపము చేయకుండా. కాబట్టి ప్రియుడా, అటువంటి అనుభవంతో కటాక్షించుమని నా హృదయంతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గములు ఎప్పుడైనా చేసుకున్నాను? నీ ప్రవర్తన ఎప్పుడైనా చూసుకున్నాను? ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నాను? నీ పితరులను జ్ఞాపకం చేసుకున్నాను? ఏమండి, చూసారా? నీ పితరులు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నాను? ప్రభు మాటను జ్ఞాపకం చేసుకున్నాను? చూసారా? మనం ఎలా ఉన్నాం? ఇక్కడ అంటున్నాడు, నా మార్గములను నేను పరిశీలన చేసుకుని. మార్గం ఎలా ఉంది? దేవుడికి విరోధంగా ఉందా? ఎలా ఉంటుంది మార్గం? పరిశీలించుకోవాలి. నీ శాస్త్రముల తట్టు మరలు కొట్టిని నీ ఆజ్ఞలను అనుసరించి నేను జాగు చేయక త్వరపడతాను. ఈరోజు జాగు చేయక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ విజ్ఞాపన చేద్దాం. యెహోవా నీవే నా భాగము, నీ కటాక్షం చొప్పున నన్ను కరుణించమని ప్రార్థన చేసుకున్నాను. అందరం లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా,
మా ప్రార్థన మీరు ఆలకించండి నాయన. మా మనకి చెవి యొక్కటి దేవా, విజ్ఞాపన చేస్తున్నాం నాయన. చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను సంబంధమైనటువంటి అధికారం నుంచి ప్రభువా తండ్రి నాయన మీ యొక్క అధికారంలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. మీ కటాక్షము చొప్పున దేవా మమ్మల్ని కనికరించండి దేవా. దేవా ప్రభువా తండ్రి నాయన మమ్మల్ని మీ యొక్క జీవవాక్కులోనికి మమ్మల్ని నడిపించండి దేవా. ప్రభువా మేము సువాసనగా ఉండటానికి మీరు ప్రభువా తండ్రి నాయన తను తాను బలిగా అర్పించుకున్నారు. మేము పరిశుద్ధులుగా ఉండటానికి, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిగా ఉండటానికి, ప్రభువా మీ మాట చొప్పున జీవించడానికి, మీ ఆజ్ఞానుసారంగా నడచడానికి, మీ వాక్యం ప్రకారం ప్రభువా బ్రతకడానికి మీ కృప, మీ కటాక్షము, మీ కరుణ మాకు దయచేయండి దేవా, దయచేయండి అయ్యా. ప్రభువా నశించుతున్న వారి ఎడల భారం కలిగి మేము బోధించుటకు సహాయం దయచేయండి. వారిని జీవము కలిగిన మార్గములోనికి త్రెవగలుగుటకు, మా వంతు ప్రభువా తండ్రి కార్యం చేయుటకు మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. మీ పరిచారకుడిగా ఉండటానికి దేవా, మీకు సాక్షిగా ఉండటానికి మీరు ఏర్పరచుకున్నందుకై మీ నామమునకు స్తోత్రములు ప్రభువా తండ్రి. మేము సత్యమును అనుసరించి నడుచుకుంటాం, మీ వాక్యమును అనుసరించి నడుచుటకు మీ సహాయం దయచేయండి ప్రభువా తండ్రి నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. కష్టంలో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, అవసరతలో ఉన్నవారు దేవా దేవా కనికరించమని వేడుకుంటాం. మీ పాదాలు పట్టుకొచ్చును. మీరే మాకు దిక్కు, మీరే మా ఆశ్రయం, మీరే మా కోట, మీరే మా భాగం అయిన యెహోవాయే నా భాగం దేవా. ప్రభువా మీ యందు మేము స్థిరంగా ఉండేకి సహాయం దయచేసి ఈ శరీరంలో మేము అపవిత్రపరచుకోకుండా దేవా పరిశుద్ధపరచుకొని మీ రక్తంతో కడిగి శుద్ధీకరించుకొని దేవా ప్రభువా తండ్రి మీరు శిలువ యాగం అర్పించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ మీ వాక్య ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి. మా సంఘమును ఆశీర్వదించండి, సంఘమును బలపరచండి అయ్యా. ప్రభువా తండ్రి నాయన నిర్లక్ష్యంగా ఉన్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దేవా ప్రభువా కనికరం చూపించి మీ సన్నిధికి నడిపించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను, కష్టంలో ఉన్న వారి నుంచి ప్రార్థిస్తున్నాను. నాగే గారిని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. క్షేమంగా మీరు తీసుకురండి, మీ నామమును ఇంపరచుకునండి. ఘనత మేము ప్రభావం మీకు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి నాయన. అవసరతలో ఉన్న బిడ్డలు అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మా యవనస్తులకు సహాయం దయచేయండి దేవా. ప్రభువా దాటిపోవద్దు, మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. అన్ని విషయంలో మీ కృప చూపించండి దేవా. ప్రభువా తండ్రి నాయన మా సంఘమును బలపరిచి నాయన ప్రభువా ఉద్యోగ కూటమిలో మీరు మాతో ఉండి ప్రభువా తండ్రి మీ కార్యములు జరిపించుకోండి. మాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, వాటన్నిటిని మీరు తీర్చండి. మీ నామను మహిమపరచుకోండి దేవా. ప్రభువా తండ్రి 23వ తారీఖు వివాహ విషయంలో మీరు సహాయం చేయండి. క్లైమేట్ ఆధీనంలో ఉంచుకోండి. అన్ని ప్రభువా తండ్రి మాకు ప్రభువా ఏమి తెలియదు నాయన, మీరే నడిపించండి. మీ బిడ్డలను ప్రేరేపించండి. మీ సహాయం దయచేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. మీరే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక వందన మా తండ్రి,